నీట్ 2026 ఎగ్జామ్ క్యాన్సిలేషన్ గురించి రిపోర్ట్స్ ప్రకారం పేపర్ లీక్ ఎలిగేషన్స్ వల్ల ఎన్టీఏ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని అఫీషియల్ అప్డేట్ ఇచ్చింది. లీక్ ఇష్యూ సీరియస్నెస్ వల్ల ఇన్వెస్టిగేషన్ ని సిబిఐ కి ట్రాన్స్ఫర్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసిన స్టూడెంట్స్ మళ్ళీ అప్లికేషన్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే ఎగ్జిస్టింగ్ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ అవుతుంది. న్యూ అడ్మిట్ కార్డ్స్ అయితే తర్వాత రిలీజ్ చేస్తారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది ఎన్టీఏ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. కాబట్టి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ పానిక్ అవ్వకండి, ప్రిపరేషన్ ని కంటిన్యూ చేయండి. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎవరైతే లాస్ట్ 3 years లో అంటే 2023 నుండి నీట్ క్వాలిఫై అయ్యి ర్యాంక్ రాకుండా లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది చాలా చాలా బెస్ట్ ఆపర్చునిటీ టు స్టార్ట్ యువర్ ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కండక్ట్ చేయబోయే ఎగ్జామ్ ఏ లెవెల్ ఆఫ్ టఫ్నెస్ తో ఉంటుందో ఎవరూ చెప్పలేరు. బికాస్ ప్రజెంట్ లీక్ అయిన పేపర్ ప్యాటర్న్ ఈజీగా ఉంది కాబట్టి. సో మళ్ళీ లాస్ట్ 3 years నుండి ఎవరైతే నీట్ క్వాలిఫై అయ్యి అలానే ఉన్నారో మీరిప్పుడు నీట్ రాసి ఒకవేళ పేపర్ టఫ్ గా ఉండడం వల్ల మళ్ళీ క్వాలిఫై అవ్వకపోతే కొన్ని ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ టైం వేస్ట్ అవుతుంది. సో ఇది మాత్రమే మీకు రైట్ టైం. ఇలాంటి ఇంపార్టెంట్ నీట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మన ఈవింగ్స్ పేజ్ ని ఫాలో చేయండి.